క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సైనోబాక్టీరియా. సో నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన నోట్స్ అయితే ఇది. సో ఈ పాయింట్స్ కూడా నేను ఇందాక చూపెట్టిన నోట్స్కి యాడ్ చేసుకోవాలి. సో నో స్టాప్ డయాగ్రామ్ ఈజ్ ఇంపార్టెంట్. So you can see cyanobacteria uses and short question is you can write all these 5 points and this diagram. And then gram staining. సో గ్రామ్ పాజిటివ్లో అయితే పెప్టిడోగ్లైకన్ కొంచెం పెద్దగా అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో గ్రామ్ నెగిటివ్లో అయితే పెప్టిడోగ్లైకన్ చాలా సన్నగా థిన్గా షార్ట్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఎక్స్పెరిమెంట్ డయాగ్రామ్ డన్ బై ద డానిష్ ఫిజిషియన్. And then describe the cell structure of bacterium as seen under electron microscope. సో ఇలానే మీరైతే రాయండి ఇంట్రొడక్షన్. సో ఇలా హెడ్డింగ్ పెట్టి రాయండి. అండ్ occurrence, the shapes, coccus, bacillus, spirillum, vibrio. So these 4 are enough. You don't need to write this E and F. The range in diameter from 1 to 10 centimeters. So this is my notes. You can add these with that question, with that answer. So structure, cell wall. So ఇక్కడ నేను హైపోటోనిక్ అండ్ హైపోటోనిక్ గురించి కూడా ఇక్కడ యాడ్ చేశాను. And these are the shapes. This is bacillus, coccus, and this is spirillum. సో ఇలా ఇవి బీసీ ఉన్నాయి కదా. సో ఇంకా మనం చదివిన షేప్స్ ఇవి. సో ఆ షేప్స్ రాసి డయాగ్రామ్స్ వేయండి. అండ్ దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియం. వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీగా మీరైతే దీన్ని డ్రా చేయాలి ఎగ్జామ్కి వస్తే విత్ లేబుల్డ్ పార్ట్స్. సో న్యూక్లియోయిడ్, ప్లాస్మిడ్, ఆల్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా యాడ్ చేయాలి. అండ్ ఫ్లాజెల్లా సింగిల్ ఫ్లాజెల్లా ఉంటుంది, డ్యూయల్ ఫ్లాజెల్లా ఉంటుంది, 3 more than 2 ఉంటుంది, అండ్ హోల్ బాడీ కవర్ అయి ఉంటుంది. సో వాటి డయాగ్రామ్స్ కూడా నేను ఇక్కడ మీతో చెప్తాను. సో యూ కెన్ సీ ఫ్లాజెల్లాస్ ఏమీ లేకపోతే ట్రైకోస్, అండ్ సింగిల్ ఫ్లాజెల్లా ఉంటే మోనోట్రైకోస్, అండ్ 2 ఫ్లాజెల్లాస్ ఉంటే యాంఫిట్రైకోస్, అండ్ మోర్ దాన్ 2 వన్ సైడే ఉంటే లెఫ్ట్రైకోస్, అండ్ ఓవరాల్ బాడీ మీద ఉంటే పెట్రిట్రైకోస్. పెట్రైకోస్ అంటే హెయిర్ లైక్ స్ట్రక్చర్ అని. అండ్ దిస్ ఈజ్ ద ఫ్లాజెల్లం డయాగ్రామ్. సో ఇదైతే బాడీకి, బ్యాక్టీరియం బాడీకి అటాచ్ అయి ఉంటుంది స్ట్రాంగ్గా, అండ్ దిస్ హెల్ప్స్ ఇన్ మూమెంట్. సో దిస్ ఈజ్ ద హుక్, అండ్ దిస్ ఈజ్ ద basal motor, and this is the flagellum. Mode of nutrition in bacteria. So autotroph and heterotrophs. So chemotrophs, reproduction in bacteria. So asexual reproduction is through binary fission and endospores. Binary fission diagram ఇది. This is also compulsory. And then endospores కొంచెం ఒక 2-3 లైన్స్ టాపిక్ రాసి డయాగ్రామ్ వేసేయండి సరిపోతుంది. అండ్ దెన్ బి సెక్షువల్ రీప్రొడక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్డక్షన్, కాంజుగేషన్. 3 types I guess. So this is the experiment of Frederick Griffith. సో ఇది ట్రాన్స్ఫర్మేషన్లో ఎక్స్పెరిమెంట్ చేశారు ఫ్రెడరిక్ గ్రిఫిత్.
and then conjugation. Conjugation is very simple. Let me explain. So ikkada the bacterial cell, the chromosome, and this is plasmid and this is pili. పైలి వేరే బ్యాక్టీరియాతో ఇలా అటాచ్ అయ్యి దీంట్లో నుంచి ఇదర్ డిఎన్ఏ ఇదర్ ప్లాస్మిడ్ అనేది వేరే బ్యాక్టీరియాకి పాస్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కాంజుగేషన్. ఫర్ ఎ టైమ్, నాట్ పర్మనెంట్గా ఇలా అటాచ్ అయితే ఉండదు, ఓన్లీ ఫర్ టెంపరీగా అటాచ్ అయ్యి ఇక్కడ నుంచి ఇలా ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ ఒక కొత్త ప్లాస్మిడ్ ఒక క్రోమోజోమ్ అయితే ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కాంజుగేషన్. సో ఇక్కడ నుంచి వెళ్ళిన ప్లాస్మిడ్ని డోనర్ అని అంటారు అండ్ రిసీవ్ చేసుకున్న దాన్ని రిసిపియంట్ అని అంటారు. And then transduction is nothing but a mixture of lytic and lysogenic cycle. So host bacteria వచ్చేసి ఇలా బ్యాక్టీరియా యొక్క బాడీలో అటాచ్ అయ్యి దాంట్లో ఉన్న లైసోజెనిస్ సైకిల్తో హోల్ వేసి దాని లోపల డిఎన్ఏని పంపిస్తుంది. ఆ డిఎన్ఏ వచ్చేసి బ్యాక్టీరియా యొక్క డిఎన్ఏతో మిక్స్చప్ అవుతుంది, క్రోమోజోమ్స్తో మిక్స్చప్ అయ్యి బ్యాక్టీరియా యొక్క డిఎన్ఏని బ్రేక్ చేసేసి దాంట్లో నుంచి కొన్ని కొత్త బ్యాక్టీరియోఫేజెస్ని డెవలప్ చేస్తుంది. సో ఈ బ్యాక్టీరియా డిఎన్ఏ అండ్ ఈ వైరస్ డిఎన్ఏ మిక్స్చర్ అయి ఉంది కదా, సో ఆ డిఎన్ఏ బ్యాక్టీరియా డిఎన్ఏ కొన్ని వైరసెస్లో అలానే ఉంటుంది. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ ట్రాన్స్డక్షన్. And then economic importance of bacteria and also the harmful and beneficial aspects of bacteria. ఫుడ్ స్పాయిలేజ్ అవుతుంది, బయోలాజికల్ వార్ఫేర్ అండ్ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. డీనైట్రిఫికేషన్ అంటే సాయిల్లో ఉన్న నైట్రేట్ యొక్క పర్సంటేజ్ని రెడ్యూస్ చేసేస్తుంది. అండ్ ప్లాంట్ డిసీజెస్. సో ఇక్కడ నేను 5 ప్లాంట్ డిసీజెస్ ఉన్నాయి కదా, సో యూ కెన్ లర్న్ 1, 4 and 5. So these are the few easiest diseases names. And then diseases in human beings: cholera, typhoid, tuberculosis. So name of bacteria is also again important. So ఏం లేదు, కలేరా ఉంది కదా, సో ఇక్కడ ఒక ఈ యాడ్ చేసేసి కలేరియో విబ్రియో అనేది ఒక షేప్, బ్యాక్టీరియా యొక్క షేప్ అది. సో మీరు బ్యాక్టీరియా స్ట్రక్చర్ నేర్చుకునేటప్పుడు అక్కడ మీరు చూసిండొచ్చు కోక్కస్, బ్యాసిలస్, విబ్రియో, స్పైరిలియం. సో దెన్ టైఫాయిడ్, టైఫీ అనేసి సల్మనెల్లా. అండ్ ట్యూబెర్కులోసిస్ మైకోబ్యాక్టీరియం. సో ఇలా కొంచెం ఈజీగా ఉన్నవి నేను ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ మీకు యాడ్ చేశాను. దెన్ డిసీజెస్ ఆఫ్ యానిమల్స్, యూస్ఫుల్ బ్యాక్టీరియా ఆర్ బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్యాక్టీరియా. సో సాయిల్ ఫర్టిలిటీని బాగా హెల్ప్ చేస్తుంది అండ్ రీసైక్లింగ్ చేస్తుంది, న్యూట్రియంట్స్ అండ్ నైట్రిఫికేషన్ మెయింటైన్ చేస్తుంది. సింబయోటిక్ N2 నైట్రిఫికేషన్, నాన్ సింబయోటిక్ N2 నైట్రిఫికేషన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. సో ఇది కొన్ని బ్యాక్టీరియాస్ అయితే మిల్క్ నుంచి కర్డ్కి కన్వర్ట్ చేయడంలో హెల్ప్ అవుతుంది అండ్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తాయి అండ్ యాసిటిక్ యాసిడ్ ఆర్ వినిగర్ని ఫామ్ చేస్తాయి ఆల్కహాల్లో. సో అలా కొన్ని యూస్ఫుల్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇంటెస్టినల్ ఫ్లోరా అంటే ఇది డైజెషన్లో హెల్ప్ చేస్తుంది. బ్యాక్టీరియా ఒకటి మన డైజెషన్లో హెల్ప్ చేస్తుంది. సో అది అండ్ ఇంపార్టెన్స్ ఇన్ మెడిసిన్స్లో కూడా చాలా బ్యాక్టీరియాస్ అయితే హెల్ప్ అవుతాయి. సో యూ కెన్ పిక్ ఎనీ 2 ఫ్రమ్ దిస్ 4. సో యూ డోంట్ నీడ్ టు లర్న్ ఆల్ దీస్ 4. చాలా డిఫికల్ట్గా ఉంటాయి ప్రొనౌన్సియేషన్కి, కాబట్టి ఎనీ 2 అయినా నేర్చుకోండి. And then vitamins, amino acids, enzymes, vaccines, biotechnology. So single cell protein you learned from cyanobacteria, no? So that కొంచెం రిలేటెడ్గా అయితే ఉంటుంది. That's it friends, this question. Characteristics of fungi. Reproduction in fungi. Oidia, chlamydospores, sporangiospores, కోయినీడియా. సో ఏం లేదు డిఫికల్టీ, జస్ట్ మీరు నేను రాసిన పాయింట్స్ నేర్చుకొని డయాగ్రామ్ నేర్చుకోండి, చాలా క్లియర్గా అయితే అర్థమవుతాయి.
And then sexual reproduction in fungi. There are 5 types of sexual reproduction in fungi. A plantogomita copulation, B gametangial contact. Diagrams are important. Diagrams నేర్చుకుంటే ఆన్సర్ మీకు అదే గుర్తుకొచ్చేస్తుంది డయాగ్రామ్ చూసి. Gametangial copulation, somatogamy, spermatization. సో వీట్ స్టెమ్ రెస్ట్ అయితే నేను యాడ్ చేశాను. ఫంగై యొక్క డిసీజెస్ ఇవి. ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫంగై. సో యూస్ఫుల్ యాక్టివిటీస్ అండ్ హార్మ్ఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ఫంగై. Fungi is useful as a food, as medicine. Fungi in production of organic acids like amino acids, citric acid, gluconic acid, fumaric acid. Fungi uses in breweries, in wine industries. Fungi in agriculture. Harmful effects of fungi as pathogen. It attacks the plants and also sometimes the humans and animals. Spoilage of foodstuffs, deterioration of articles అంటే వుడ్స్ ఇలాంటి వాటిని డిటెరియోరేట్ చేసేస్తుంది, అంటే డీకంపోజ్ అని అనొచ్చు, అలా చేసేస్తుందని ఫంజై. డిస్ట్రక్షన్ ఆఫ్ టింబర్, hallucinogenic fungi, mycotoxins, సో హార్మ్ఫుల్. దెన్ ఆల్బుగో గురించి కూడా నేను కొంచెం యాడ్ చేశాను. టియర్స్ ఆఫ్ లీఫ్ అంటే ఆల్బుగో ఎలా అటాచ్ చేస్తుంది అనేది డయాగ్రామ్. ఆల్బుగో రీప్రొడక్షన్ ప్రాసెస్. సో షార్ట్గా అయితే నేను ఇచ్చాను, జస్ట్ టచ్ చేసినట్టు. బ్లాస్ట్ ఆఫ్ రైస్. Symptoms of plant disease caused by fungi. సో నేను 5 అయితే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్తో ఇచ్చాను, అండ్ మిగతా ఇవి 10 ఇచ్చాను. సో జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ డయాగ్రామ్స్. సో లీచెన్ గురించిది మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అండ్ స్ట్రక్చర్, anatomical and morphological characters of lichen. So these are the anatomical characters of lichen. These are 2 types, homomerous and heteromerous. సో సపరేట్గా అయినా ఇవ్వచ్చు, హోమోమెరస్ ఆఫ్ లీచెన్, హెటెరోమెరస్ ఆఫ్ లీచెన్ అని ఇవ్వచ్చు, షార్ట్ క్వశ్చన్స్ లాగా. And then give an account on lichen reproduction and add a note in economic importance. సో ఇవైతే కొంచెం సేమ్గానే ఉంటాయి ఫంజై లాగా, ఫంజై రీప్రొడక్షన్ సిస్టమ్లానే కొంచెం వర్క్ అయితే సేమ్ ఉంటాయి. ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ లీచెన్. అండ్ దిస్ వచ్చేసి పక్సీనియా. సో దిస్ ఇస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ పక్సీనియా. సో ఈ డయాగ్రామ్ మీరు నేర్చుకొని ఇలానే పాయింట్స్ రాయచ్చు. పక్సీనియా డైకారియోటిక్ మైసీలియం ఆఫ్ వీట్, డివైడ్స్ ఇంటూ టెలియోటోసోరస్ అండ్ యూరెడోసోరస్. ఫ్రమ్ టెలియోటోసోరస్ టెలియోటోస్పోర్స్ బై న్యూక్లియర్ 2 సెల్. సో ఇలా కొంచెం పాయింట్స్ అయితే మీరు రాయచ్చు. ఎనీవే పాయింట్స్ అయితే చూడరు డయాగ్రామ్ పర్ఫెక్ట్గా ఉంటే.
And then describe the general characters of algae and mention its classification. Unit 4 idi. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్రిడ్జ్ కూడా ఇక్కడే కవర్ చేశాను. Write an account of thallus organization or structure in algae. Describe the thallus organization, reproduction and life cycle of Spirogyra. This is another important topic. Plant body ne thallus ani antaru. So remember this. What is diplobiotic life cycle? Describe the life cycle of diplobiotic plant body studied by you, or describe the structure, reproduction, life history of Polycyphonia. So idaithe Polycyphonia gurinchi. Polycyphonia life cycle. Puccinia and Polycyphonia life cycle are important. And then describe the economic importance of algae. So friends, this is the video. Unit 5 notes అయితే నేను ప్రొవైడ్ చేయలేదు because the unit 1, 2, 3, 4 are enough to get pass marks and even more than pass marks. So if you find this video useful and helpful, then don't forget to like, share and subscribe. Thank you.